హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకోవాలి మేనేజ్మెంట్ కోటా సీట్స్ గురించి. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఓకే, వీటన్నిటి గురించి లైట్గా మాట్లాడుకుంటాం. కాకపోతే అవి నిజంగా వర్తా అంటే మీరు నిజంగా వాటిని కన్సిడర్ చేయాలా లేదా అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో స్టార్టింగ్ నుంచి మాట్లాడితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే ఏవైతే సీట్స్ డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయో ఈ ప్రైవేట్ కాలేజెస్ డైరెక్ట్గా స్టూడెంట్స్కి అలాట్ చేయొచ్చు. అంటే వాటికి కొన్ని సీట్స్ అనేసి సపరేట్గా చేసి పెట్టేస్తారు. ఓకే, ఇవాళ రేపు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచేస్తున్నారు రోజు బై రోజు. కాకపోతే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అని ఉండడం వల్ల దానికన్నా ఎక్కువ చేయలేకపోతున్నారు. సో అందుకే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్కి తీసి పెట్టేస్తారు. అవి కౌన్సిలింగ్లోకి ఇంక్లూడ్ అవ్వవు, మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ రావు. అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు వెళ్ళి ఆ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కోసం అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం మీ అందరికీ తెలిసిన విషయం అయి ఉంటుంది. అయితే దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే మీది ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ మార్క్స్ మరియు మీది టీఎస్ ఎంసెట్ అయినా మీరు ఏపీ ఎంసెట్ అయినా మీరు ఏది రాస్తున్నా కూడా అందులో ఏవైతే మీది క్వాలిఫైయింగ్ ర్యాంక్ ఏదో వచ్చింది అన్ని బేసిస్ బట్టి మీది అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మేనేజ్మెంట్ కోటాలో ప్రతి కాలేజ్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అది కాకుండా వాళ్ళు అందులోని 2-3 విషయాలు ఇంపార్టెంట్గా చూస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం వాళ్ళు చూసేది ఏంటంటే ఈ ఎంసెట్ మీ ర్యాంక్ ఎంత అది చూస్తారు. ఓకే, అది కాకుండా అదే ఎంసెట్లో మీ ర్యాంక్, మీ పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఏంటి, అది మార్క్స్ ఎంత వచ్చాయి చూస్తారు. సెకండ్, మీ ఇంటర్ మార్క్స్ అనేది చూస్తారు. మూడోది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరు ఎక్కువ ఫీజు పే చేస్తున్నారు అది వాళ్ళకి కావాల్సింది. సో కంపారిటివ్గా ఫీజు ఎవరైతే ఎక్కువ ఇవ్వగలరో, వాళ్ళు ఎక్కువ డొనేషన్ ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళకి ఈజీగా సీట్ ఎక్కువ వెళ్తుంది కంపేర్ టు అదర్ పీపుల్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ డిస్పారిటీ ఏదైతే ఉందో, ఈ డిఫరెన్సెస్ ఏవైతే వస్తుందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫర్ సపోజ్ మీరు ఆలోచించండి, మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా క్లియర్గా అటెండ్ అయిపోయారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ వరకు అటెండ్ అయ్యారు, లాస్ట్ రౌండ్ వరకు అటెండ్ అయ్యారు. మీరు అనుకున్న కాలేజ్లో మీరు అనుకున్న కోర్సులో మీకు సీట్ రాలేదు. ఫైనల్గా మీరు ఏమనుకున్నారంటే, పర్లేదు మేనేజ్మెంట్ కోటా అయినా పర్లేదు, ఓకే, మీ పేరెంట్స్ కూడా కన్విన్స్ అయిపోతున్నారు ఫైనల్గా ఇంకే ఆప్షన్ లేకపోతే పర్లేదు, ఫార్మ్ డి అయినా బీ ఫార్మ్ అయినా, ఓకే, నర్సింగ్లో అయినా లేదంటే అగ్రికల్చర్ హార్టికల్చర్లో అయినా ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా పర్వాలేదు, ఆ ప్రైవేట్ కాలేజీలో నా అబ్బాయి లేదంటే నా అమ్మాయి చదువుకోవాలి అనేసి నాకు ఆశ ఉంది. ఇంకా స్టూడెంట్ కూడా మీకు కూడా ఒక స్టూడెంట్గా మీకు కూడా ఉంటుంది, నేను ఈ కోర్సులో చదువుకుందాం అనుకుంటున్నాను అనేసి. ఓకే, సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఫస్ట్ ఆప్షన్ ఏమనుకుంటారంటే, ఫైన్, దీనికోసం బేసిక్గా రీసెర్చ్ అనేది మొదలెడదామని నెట్లోకి వెళ్తారు. ఆ కాలేజ్ గురించి ఏదైనా పర్టికులర్ కాలేజ్ మీ మైండ్లో ఉంటే ఆ కాలేజ్ గురించి మీరు టైప్ చేస్తారు. టైప్ చేసి అక్కడ ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కనిపించాయంటే మీరు ఫోన్ చేస్తారు. అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది, అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వదు, అప్పుడప్పుడు కాల్ ఎవరు ఎత్తరు, లేదంటే ఆ నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వదని వచ్చేస్తుంది, ఏదో సంథింగ్ అవుతుంది ప్రాబ్లం. ఐదర్ అప్పుడప్పుడు కాల్ ఎత్తితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. చాలా తక్కువ కాలేజెస్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడికి వచ్చి మాట్లాడమంటారు, లేదంటే మా దగ్గర ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఇంకో నెంబర్కి కాల్ చేయండి, ఏదో చెప్పేసి పెట్టేస్తారు. ఓకే, సో ఇవన్నీ జరిగినప్పుడు ఒక సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు ఒక చిన్న తప్పు అడుగు వేయడం స్టార్ట్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, ఏమైనా కన్సల్టెన్సీ ఏజెంట్స్ ఉన్నారా ఎవరైనా, లేదంటే ఎవరైనా చెప్తారు ఈ ఫలానా కాలేజ్లో నేను మీకు అడ్మిషన్ ఇప్పించగలను, ఈ ఫలానా మెడికల్ కాలేజ్లో, లేదంటే డెంటల్ కాలేజ్లో, వెటనరీలోని, లేదంటే ఫార్మసీలో, అగ్రికల్చర్లో, ఫార్మ్ డీల్ కోసం, ఓకే, బయోటెక్నాలజీ కోసం నేను అడ్మిషన్ అయితే ఇప్పించగలను, నాకైతే నాలెడ్జ్ ఉంది దాని గురించి. ఓకే, మీరు ఇంత పే చేయాల్సి ఉంటుంది, ఇంత పే చేస్తే మీకు డైరెక్ట్ అడ్మిషన్ జరిగిపోతుంది, మీ ఎంసెట్ మార్క్స్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ లైట్ పాస్ అయి ఉంటే చాలు, నేను చేయించేస్తానంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇలాంటి మాటలు వచ్చి చెప్తున్నారో వాళ్ళ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి సొంతంగా నాలెడ్జ్ ఉండదు. ఓకే, అసలు ఏంటి అడ్మిషన్ ప్రొసీజర్ ఏమిటి, వాళ్ళకి సగం హాఫ్ నాలెడ్జ్తో, వాళ్ళు హాఫ్ బేక్ నాలెడ్జ్తో మీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి జస్ట్ ఎలాగోలా డబ్బులు ఇన్స్టెంట్గా దొరికిపోతాయి, అది వాళ్ళు ఆలోచిస్తారు. ఇన్స్టెంట్ మనీ మేకింగ్ టెక్నిక్ వాళ్ళ కోసం అంతే. ఇది వాళ్ళకి స్టూడెంట్ ది ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఓకే, స్టూడెంట్ ఆ కోర్సులో హ్యాపీగా ఉంటాడా, ఓకే, అక్కడికి వెళ్ళి స్టూడెంట్కి ఏం ప్రాబ్లం అవ్వకూడదు కదా, అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది స్టూడెంట్కి, వాళ్ళకి అవన్నీ జీరో అవసరం, వాళ్ళకి జీరో బెనిఫిట్ ఫర్ దాట్. దే ఓన్లీ కేర్ అబౌట్ మనీ. సో అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఒక వైజ్ డెసిషన్ ఏమవుతుందంటే, డైరెక్ట్ కాలేజీని కాల్ చేస్తారు.
కాలేజ్ లిఫ్ట్ చేయట్లేదు, లేదంటే కాలేజ్ వాళ్ళు అక్కడే వచ్చి మాట్లాడమంటే ఇది మీ లైఫ్ విషయం. మీరు ఇందులో ఈ పర్టికులర్ కోర్స్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు స్పెండ్ చేయబోతున్నారు. మీ లైఫ్ అనేది దీని మీద డిపెండ్ అవబోతున్నది. అలాంటప్పుడు మీరు ఎంత సీరియస్గా ఉంటారో ఈ విషయం గురించి మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి మీరైనా మీ పేరెంట్స్ అయినా డైరెక్ట్గా కాలేజ్ని విజిట్ చేయాలి. విజిట్ చేసి అక్కడున్న అడ్మిషన్ ప్రొసీజర్ని డైరెక్ట్గా అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి కలిసి, అక్కడ ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉన్నారా, లేదంటే ఫస్ట్ వెళ్ళండి, రిసెప్షన్లో కలవండి, ఎక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎక్కడ నడుస్తున్నది, అడ్మిషన్ గురించి ఎక్కడ మాట్లాడాలో అడగండి. ఓకే, వాళ్ళే చెప్పేసిస్తారు వెళ్ళగానే. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడండి. డైరెక్ట్గా మీకు ఫీజు గురించి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు బేసిక్గా మనం ఆలోచించుకుంటే ఫీజు ఎంతైతే నార్మల్గా మీకు ఫీజు ఏదైతే ఉందో గవర్నమెంట్ కాలేజ్లో అయితే 45 to 50K వరకు ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో 3 లక్షలు, తర్వాత నుంచి 1 లక్ష ఉంటుంది. హోల్ కోర్స్ కంప్లీట్ అయినప్పటికీ 10 లక్షల వరకు అవుతుంది ప్రైవేట్ కాలేజీల్లో. ఇది మీకు నాన్ కాంపిటెంట్ కోటా, యాక్చువల్లీ కాంపిటెంట్ కోటా త్రూగా, అంటే కౌన్సిలింగ్ త్రూగా, కేటగిరీ ఏ త్రూగా దొరుకుతాయి. అదే మీరు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తున్నారంటే ఇదే 10 lakhs ఫీజు 15 to 20 lakhs వరకు వెళ్తుంది. అంటే పర్ ఇయర్ 3-4 లక్షల వరకు కూడా అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కొన్ని కాలేజెస్లో. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్, వెళ్ళి మాట్లాడాలి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి చెప్పండి. మేము అంత వెల్ ఆఫ్ కాదు, మాకు కొంచెం ఫీజు కూడా తగ్గించండి, మా ఇంటర్ మార్క్స్ ఎంత ఉన్నది, ఓకే, అవన్నీ క్లియర్గా మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు మీ ఇంటర్ మార్క్స్ చూస్తారు. మీకన్నా ముందు ఎవరైనా వచ్చినా ఏంటంటే మిమ్మల్ని ఐదర్ వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో పెడతారు, ఓకే, లేదంటే కన్ఫర్మ్ అప్పుడే చేసేస్తారు. ఆన్ ద స్పాట్ మీకు అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ చేసేయచ్చు. సో చెప్పలేము సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే దీనికి ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది, మీ ర్యాంక్ 50,000 ఉందా, 70,000 ఉంది, 80,000 ఉంది, ఓకే, నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చేస్తుందా, మేనేజ్మెంట్ కోటాలో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే అయిపోతుందా అంటే చెప్పలేము. ఇట్ ఈస్ రియలీ అన్ప్రెడిక్టబుల్. ఓకే, చాలాసార్లు అంటే ఇప్పుడు 70-80K ర్యాంక్స్ స్టూడెంట్స్ కూడా మంచి సీట్లు దొరికిపోయి మేనేజ్మెంట్ కోటాలో అప్పుడప్పుడు దొరకలేదు. సో చెప్పలేము, మీ లక్కని బట్టి అని చెప్పలేము. కానీ మీరు ఎలా అయితే ఈ సిచ్యువేషన్ అప్రోచ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఏజెంట్స్ త్రూగానో కన్సల్టెన్సీస్ త్రూగా అయితే జీరో ఇంపార్టెన్స్ ఇవ్వండి, వెళ్ళకండి. మీ లైఫ్ మీరు పాడు చేసుకుంటారు, బోల్డ్ అండ్ డబ్బులు కోల్పోతారు. వాళ్ళ కమిషన్లోనే సగం ఫీజు వెళ్ళిపోతుంది మీకు. మీ దగ్గర మీకు ఫీజు ఇవ్వడానికి కూడా డబ్బులు మీ చేతుల్లో మిగిలిన అలా చేస్తారు మీతో వాళ్ళు. ఓకే, మీతో ఏం చెప్తారు అంటే మాకు ఏదైతే మీరు పే చేస్తున్నారో అది డైరెక్ట్గా అక్కడ ఫీజుకే వెళ్తుంది, మీరు డైరెక్ట్గా అక్కడ జాయిన్ అయిపోతారని చెప్పేస్తారు. కానీ అందులో సగం కన్నా ఎక్కువ డబ్బులు వాళ్ళే పెట్టేసుకొని మిగతా కొంచెం ఫీజు కింద కట్టేసి మిమ్మల్ని పంపించేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ వాళ్ళు కొత్తగా ఒక షాక్ ఇస్తారు, మీరు మళ్ళీ ఫీజు కట్టాలని. అప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. సో అలాంటివన్నీ అలాంటివన్నీ పెంటలు పెట్టుకోకుండా సింపుల్గా నేను చెప్పినట్టు డైరెక్ట్గా కాలేజ్ని కాల్ చేయండి. ఏ కోర్స్ అయినా మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎంసెట్ త్రూగా ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవే కాకుండా ఇప్పుడు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అయినా, బీఎస్సీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిజియోథెరపీ అవనండి, లేదంటే వేరే ఏ కోర్స్ అయినా కూడా, ఇప్పుడు ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, బిఎస్ఎల్పి అయినా, లేదంటే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అయినా, ఏ కోర్స్ అయినా కూడా డైరెక్ట్ కాలేజ్కే కాల్ చేయండి, లేదంటే కాలేజ్నే కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలవండి. మిడిల్ మ్యాన్తో పాటు ఎప్పుడు పెట్టుకోకండి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇది, ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ నిజంగా మీకోసం వర్త్ ఇట్, మీరు నిజంగా వీటిని కన్సిడర్ చేయాలా, ఈ విషయం అనేది మనకు ఒక డౌట్ వస్తుంది. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఏంటంటే పర్వాలేదు, కొంచెం ఫీజు పే చేసుకోగలరు. ఇంకా ఎవరైతే రిచ్ హౌస్ హోల్డ్ నుంచి బిలాంగ్ చేస్తారో వాళ్ళు ఇలాంటి మేనేజ్మెంట్ డొనేషన్ ఫీజు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకొని వెళ్ళిపోగలరు, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటారు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారో, ఎవరైతే యాక్చువల్గా అంతంత ఫీజు పే చేసుకోలేరో వాళ్ళకి ఇది పెద్ద హర్డల్ అయిపోతుంది. కళ ఉంది మనసులోని, వెళ్ళాలని ఉంది, కాకపోతే డబ్బులు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు 2 తప్పులు చేస్తారు. ఒకటి, అప్పులు తీసుకుంటారు, లేదంటే వెళ్ళి జాయిన్ అయిపోయి ఏదో లోనో ఏదో పెట్టేసుకొని జాయిన్ అయిపోతామని ఫస్ట్ ఇయర్ ఫీజు ఎలాగోలా కట్టేసుకుందాం అని వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీకు వచ్చే హర్డల్స్లోని ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారో ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ మీకు కొలాటరల్ మీద ఇస్తారు, అలా పుట్టినే ఇచ్చారు. సో మీరు ఏదో దానికోసం మీరు మీ ఇల్లైనా ఏదో తాకెట్టు పెట్టడం అవన్నీ చేసి మీరు ఇస్తారు. సో దానివల్ల మీకు ఏదైతే లోన్ వస్తుందో అది మళ్ళీ రీపే చేయడంలో కష్టం అవ్వచ్చు. సో అవన్నీ ఆలోచించుకొని వెళ్ళండి. ఓకే, తప్పని చెప్పట్లేదు, ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, చాలామంది అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కోసం ఒక పెద్ద వరం అది,
కరెక్టే వెళ్ళొచ్చు. కాకపోతే దాని తర్వాత మీకున్న జాబ్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా బాగుంటేనే అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మీకు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోగానే మీకు ఆ జాబ్లో ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, మంచి జాబ్ రాగానే మీరు పే చేసుకోగలరు అనుకోండి ఎడ్యుకేషన్లో త్వరగా, అప్పుడు పర్లేదు. లేదంటే అది మీ పేరెంట్స్ మీద బర్డెన్ అవుతుంది, మీకు మీద బర్డెన్ అవుతుంది, ఎవరైతే మీకోసం అప్రూవల్ సంతకం పెట్టారో వాళ్ళకి బర్డెన్ అవుతుంది. సో అందుకే కేర్ఫుల్గా ఆ డెసిషన్ని తీసుకోండి. రెండోది, ఎవరో దగ్గర అప్పు చేయడం అనేది మీరు చేసేస్తారు, పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఫీజు అనేది కడుతూనే ఉండాలి మీరు. అది కాకుండా ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆ కోర్సులో ఉన్న ఫీజే కాకుండా అక్కడ ఆన్ ద క్యాంపస్ మీరు ఎప్పుడైతే ఉంటారో హాస్టల్ ఫీజు అయినా ఉంటుంది. మీరు అక్కడ ఉండడానికి ఏదైతే మీరు మీ ఇంటి నుంచే వెళ్తారని ఏం రూల్ లేదు, మీ ఉన్న ఊర్లోనే దొరుకుతుందని కూడా రూల్ లేదు. వేరే ఊర్లో ఉండొచ్చు, అక్కడ మీరు హాస్టల్లోనో బయట ఎక్కడో రెంట్ తీసుకొని ఉంటారు. సో అలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే బేసిక్గా మీరు బోల్డ్ అన్ని మీకు ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్లోని మీరు ఫీజు ఆ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకున్నప్పటికీ అయిపోతుంది. మీరు తీసుకున్నప్పుడు రిటర్న్ చేయడానికి కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఫీజు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఓకే, సో వీటన్నిటిలో మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అన్నీ క్లియర్గా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీటు మీకోసం నిజంగా వర్త్ ఇట్. ఓకే, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఎలా ఉండాలంటే ఏదైనా మంచి కాలేజ్ అయినా కూడా నాకు లాస్ట్ రౌండ్ వరకు వస్తే పర్వాలేదు, లేదంటే మీరు ఇంకా కొంచెం వెయిట్ చేస్తే కొన్ని కోర్సెస్, ఇప్పుడు ఫార్మసీ, ఫార్మ్డీ, ఓకే, బయోటెక్నాలజీ, నర్సింగ్, వీటన్నిటి కోసం ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండింటిలోని సీట్స్ మిగిలిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ స్పాట్ అడ్మిషన్స్ ప్రైవేట్ కాలేజీల్లోనే ఉంటాయి. దాంట్లో అయితే కంపారిటివ్గా దీనికన్నా ఫీజు తక్కువే ఉంటుంది మేనేజ్మెంట్ కోటా కన్నా. ఓకే, ఎందుకంటే అది గవర్నమెంట్ త్రూగానే జరుగుతుంది కాబట్టి ఎంతైనా తక్కువే ఉంటుంది. అందులో ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఉండదు, అదే తేడా, ఇంకేం లేదు. సో అది కూడా మీరు నిజంగా కన్సిడర్ చేసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్స్ ఆర్ గుడ్ ఆప్షన్స్. ఆ స్పాట్ అడ్మిషన్స్ కూడా అవ్వలేదు అంటే అప్పుడు లాస్ట్లో మీరు మేనేజ్మెంట్ కోటా గురించి ఆలోచించండి. అప్పటి వరకు మేనేజ్మెంట్ కోటా గురించి కొంచెం కాషియస్గానే ఉండండి, జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి. అదే, ఇంకేం లేదు. ఇంకోటి, ఎప్పుడు మీ మంచి కోసమే ఆలోచిస్తూ ఈ సెషన్స్ అన్నీ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటి మేనేజ్మెంట్ కోటా గురించి? మీ ఒపీనియన్ ఎలా ఉన్నది? ఓకే, మీకు నిజంగా ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారా, లేదంటే ఏంటి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఓకే, మీకు దీని గురించి ఇంకేమైనా కన్ఫ్యూజన్, ఇంకేమైనా క్లారిటీ కావాలి మేనేజ్మెంట్ కోటా సీట్స్ గురించి అంటే డెఫినెట్గా అది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్. మీ మంచి కోసమే అన్నీ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మీ మంచి కోసమే, గైడెన్స్ కోసమనే చేశాను. ఓకే, సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి సెషన్ని. ఇంకా మీకు ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది ఓకే అంటే వాళ్ళతో డెఫినెట్లీ షేర్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. ఫస్ట్ కౌన్సిలింగ్ అని కంప్లీట్ చేసుకోండి, తర్వాత మేనేజ్మెంట్ సీట్ గురించి ఆలోచిద్దాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.